ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి మన హిందూ దేవుడు అనగా మన శ్రీవారి తిరుమల తొలి గడప నుంచి తిరుమలకు వెళ్ళిన మన శ్రీవారి గురించి చాలా వరస్ట్గా మాట్లాడినాడు ఆ పర్సన్. అతను ఎందుకు మాట్లాడినాడు, అది ఏ రకం మాట్లాడినాడు, ఏం కారణం మీద మాట్లాడినాడు, ఏ అవసరం వచ్చి మాట్లాడినాడు, అవి మీరే చూడండి. నేను వీడియో చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ వీడియో వచ్చేసి నేను కొన్ని గ్రూపులలో ఉన్నాను. ఆ గ్రూపులో వచ్చి మీరు హిందువులు అయితే షేర్ చేయండి అన్నారు. షేర్ చేయాలి, ఒకరికి ఇద్దరు చేయాల్సి. ఇదే మన ఛానల్లో పెట్టామంటే వేలాది మంది చూస్తారు, తెలుసుకుంటారు, ఇతను ఎవరు ఏమని మీరే కనుక్కుంటారు అనేసి నేను చేస్తున్నాను. ఈ వీడియో వల్ల నాకు ఎలాంటి కాపీరైట్ రాకూడదు. ఎందుకంటే ఈ టైటిల్లో మీరు పెట్టినారు షేర్ చేయండి అని, అంటే అది ఆ తప్పు నాకు రాదు. అది షేర్ చేయని చెప్పాను కాబట్టి అది ఇంకా దానికి మీరే ఆలోచించుకోవాలి, నేను చెప్పకూడదు. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు, దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు, పొద్దుముకల్లో తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే చూసాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో వచ్చి ఇలాంటి వీడియోలు అతను ఎందుకు తీసినాడు, ఏ కారణం తీసినాడు? ఇప్పుడు నేనే ప్రతి ఒక్కరు స్కూల్లో చదువుకుంటుంటాము. చదువుకున్న స్కూల్లో ఏమంటారు, భారతీయులందరూ మన సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తాము. కుల మతాలు జాతి మతాలు లేవు అని అందరం ఉంటాం. ఇప్పుడు ఇతను వచ్చేసి ఈ మార్గం ఇట్లా పెడితే దీనివల్ల మనకు కుల భేదాలు ఇవన్నీ రచ్చలు గొడవలు లేపేదానికి ఇలాంటి ఎప్పుడు చెప్పకూడదు ఎవరు కూడా. దయ ఉంచి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వీడియో చూస్తారు. చూసినప్పుడు పెద్దవాళ్ళు ఇన్నే కాకుండా వాళ్ళ ఇళ్ళలో పిల్లలు వాళ్ళ ప్రతి సెల్లులు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. వాళ్ళు చిన్నపిల్లలు చూస్తారు. చిన్నపిల్లలు చూసినప్పుడు వీళ్ళు చెప్పే మాట పెద్ద మాట సర్దిమూట అని సామెత ఉంది. ఆ మాట పెద్దలు చెప్పే మాటలు వీళ్ళు విని వీళ్ళు మళ్ళీ బయట పక్కని అట ఏమి లాస్ట్ ఫైనల్గా మన మత ఉన్మాదలాగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు దయ ఉంచి మీరు చదువుకోలేదో నాకు తెలీదు. ఏమి భారతీయులందరం మనందరం భరతమాత ముద్దుబిడ్డలం. ఏమి మనం కులము మతము జాతి మతం లేదు. ఏ కులంలో పుట్టినా ఆకలి మామూలే, నిద్ర మామూలే, పుట్టుక చావు అన్నీ మొత్తము అందరూ సమానమే. ఎండగాల వానగాల చలి అన్నీ మనిషి అన్నాక మీరు ఇలాంటి టైంలలో మీరు ఇలా పెడితేట. ఇప్పుడు ఉదాహరణకు మన రెడ్డప్పకారి మాధవి మేడం ఉంది, ఎమ్మెల్యే మేడము, కడప ఎమ్మెల్యే మేడము. మా అక్క చర్చికి పోతుంది. ఏమి మన పెద్ద దర్గాకు వస్తుంది, కడప టౌన్లో అమ్మీపీ దర్గా ఉంది, అమ్మీపీ దర్గాకు వస్తుంది. మా తిరుమల తొలి గడప కానీ తిరుమల కానీ అన్ని చోట పోతాయి. అంటే రాజకీయ నాయకులకే లేదు ఈ కాలంలో. వాళ్ళే మనకు అందరూ సమానం మనం చెప్తున్నారు. ఇట్లా రాజకీయాల్లో వాళ్ళే మనకు అందరూ ఒకటి అని చెప్పినప్పుడు మీరు ఇలాంటి వీడియోలు ఎందుకు తీస్తున్నారో ఎందుకు చెప్తానో తెలియడం లే. ఎందుకు ఉదాహరణకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి అతను కూడా ఇప్పుడు చర్చికి వెళ్తాడు, మన పెద్ద దర్గాకు వస్తాడు, ఏమి తిరుమలకు పోతాడు, అన్ని దేవుళ్ళ దగ్గరికి పెడుతున్నారు. అంటే మన రాజకీయ నాయకులే మన కులాల గురించి తేవడం లేదు. అటప్పుడు మీరు ఇలాంటి వీడియోలు చేయడం వలన ఈ పిల్లలకు ఇలాంటి మెసేజ్లు ఎవరు ఇవ్వద్దు. దయవుంచి తను ఎవరో ఏమో తెలియదు. మేము హిందువులం, ఏమి మా హిందూ దేవుడి గురించి కానీ మీరు ఇలాంటి చెడు వీడియోలు కానీ చెడు వార్తలు ఇంకోటి దగ్గర చెప్పొద్దు. ఇప్పుడు మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. ఇప్పుడు నేను కూడా ఏమి ఈ క్రిస్మస్ రోజు మా కడపటంలో మా టౌన్ చర్చి ఉంది. ఆ టౌన్ చర్చికి మా పిల్లలను తొడగొచ్చి చూపించా, ఇదోనైనా చర్చిలో ఈ దేవుడు ఉన్నాడు చూడండి అని చూపించా. ఏమి పిల్లలకు తెలియాలి, ఇదో ఈయన క్రిస్మస్ తాత ఇటుండా ఇటువంటి చూపించాం. అంటే చిన్నపిల్లలకు ప్రతి ఒక్కటి ఒక సోషలిజంలా ఉండాలా. మన కడపటంలో పెద్ద దర్గా ఉంది, దర్గాలో మేము పోతాం, ఏదో శుక్రవారం పుట్టాడు పోతుంటాం. ఆ పోయినప్పుడు అక్కడ కూడా ఏదో అమీపేద దర్గా స్వామి అంటే ఈయన అని మేము చూపించాం. ఇక పోయి దండం పెట్టుకునైనా మనతో ప్రశాంతం ఉంటుంది అని. ఆడిపోయాక పిల్లలు ఆ పావురాలు చూసి ఆనందపడుతుంటారు జాలీగా. అంటే పిల్లలకు మనం ఇప్పుడు అక్కడే ఇప్పుడు తిరుమల పోతాము, తిరుమల వేడ అక్కడ కూడా మొత్తం దేవుళ్ళని చూపించి ఆ చరిత్రను చెప్తుంటాం. పిల్లలు మనం రోజు మనము వాళ్ళ జీకే పెంచాలా.
అంతేకాని వాళ్ళ జీకిని ఇది చేయడము అది చేయడము నాకు నచ్చలేదు. ఇక మీట ఎవరు కూడా ఎవరి దేవుడు వాళ్ళ గొప్పే, అంతే ఇంకో దేవుళ్ళను సంపాదించడము అది చాలా తప్పండి. మీరు వచ్చేసి ఎవరన్నా కానీ ఏ టు జెడ్ ఎవరి దేవుళ్ళు వాళ్ళే పూజించుంటారు, కానీ ఇంకో దేవుళ్ళు కించపడము చేయడము ఇట్లా ఎవరు వీడియోలు కానీ ఇలాంటి చేయకూడదు, చెప్పకూడదు. అతను చెప్పేవాళ్ళు వాళ్ళు మన హిందూ దేవుళ్ళకి వచ్చి మన తిరుమలకు వచ్చి వాళ్ళు మన శ్రీవారి తరఫున తప్పు మాట్లాడామని వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఒకసారి హిందూగా నేను కోరుకుంటున్నాను. ఇక మీరు వచ్చేసి మీరు ప్రతి దేవులు వాళ్ళ దేవులు ఒక పైపు మీరు ఉన్నారు, మీరు చెప్పుకోండి, మీ జీసస్ చెప్పుకోండి. జీసస్ వచ్చి ఆయన శాంతి దూత అని చెప్పుకోండి. జీసస్ వచ్చి పాపలను క్షమిస్తాడు అట్లా చెప్పండి. మీ దేవుని చెప్పు, మేము వద్దనం. అంతేగాని ఇలా మీరు వచ్చేసి మా తెలుగు నుంచి ఇతను లే అన్నాడు, కూత అన్నాడు, ఆయన సోమరిపోత ఇలా అనే హక్కు మీకు ఎందుకు ఇచ్చాడు? ప్రతి ఒక్కరు సృష్టించి దేవుడే. ఆ దేవుడు సృష్టి ఆయన వచ్చి సుప్రభాతము లే స్వామి సుప్రభాతం అంటే సుప్రభాతం మీకేం తెలుసా? అసలు సుప్రభాతం అంటే మెలగొలు పని అర్థమైంది, నిద్ర లేపడం. అంటే ఆయన వెంకటస్వామి పేరు అవతారంలో ఆయన పేరు సూర్యనారాయణ ఒక పేరుంది వెంకటస్వామికి. అంటే రథోత్సవం రోజులలో సూర్య అవతారం ఉంటారు. ఈ మాదిరిగా ఆయన సూర్యుడు అందుకు సూర్యనారాయణ ఉంటాడు. ఈ అవతారంలో ఇదొక అవతారం ఉంది. ఆయన మెలకులు ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ మనకు రావాలని ఆయన మెలకులు చేసేది. అది మీకు తెలుసా? జో అని పాడతారు, అంటే చందమామ మనకు రావాలని మనకు పాడతారు, జో చిదానంద అని. అంతేగాని మీరు వచ్చి లే అంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే సోమరపోతుల ఇలాంటి వాక్యాలు ఇవ్వద్దు. దయ ఉంచి మీరు ఎవరో ఏ జిల్లాలో నాకు తెలీదు. దయ ఉంచి ఇక్కడే కాదు, ఇక్కడ మీరు కూడా ఏ మతస్థులు కూడా ఇంకో మతాన్ని ఇంకో దేవుడిని దూషించద్దు. ఇది నా విన్నపము, నా ప్రార్థన. నేను తెలియక తప్పంటే నన్ను క్షమించండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు హవర్స్ తక్కువ ఉన్నాయి, మీరు నా వీడియో 10 మందికి షేర్ చేయండి. తొందరగా నేను ఎలిజిబుల్ అవుతాను ఫ్రెండ్స్. ఓం నమో వెంకటస్వామి నమః.